నిత్య జీవితం మనము అగ్నిలోనా లేకపోతే నిత్య జీవితం మనము స్వర్గంలోనా అన్నది మనకి ఆ రోజే తెలిసిపోతుంది అన్నప్పుడు ఆ రోజు దేవుని ఎదుట ఏ భయభక్తులతో ఎంత భయంతో మనం నిలబడతామన్నది అనుభవించాను అనమాట. ఆ రోజు వణుకు చెమటలు తెలుసు నేను లోపలికి వెళ్ళాలి అని, జైలుకి వెళ్ళాలని వణుకుతో ప్రార్థన చేశారు. నాకు ఒక 5 minutes గ్యాప్ దొరికింది. ఎక్కడ దొరికింది అంటే ఆయన ఫైల్లో రాస్తున్నాడు జడ్జి గారు, ఆడ పైన కూర్చొని రాస్తున్నారు. ఇంకా అప్పుడు ఒకటే ప్రార్థన చేశాను అనమాట, ప్రభువా ఒకవేళ నువ్వు జైలుకి వెళ్ళడం నిశ్చితమైతే ఈ బైబిల్ తీసుకెళ్ళడానికి సహాయం చెయ్యి, లోపల జైలు మినిస్ట్రీ చేస్తా. ఒకవేళ కనికిరించి నన్ను వదిలేస్తే నీ నామం ఎరుగని ప్రజల మధ్యకి ఎంతటి దూరమైన నా ప్రాణాలు పోయే వరకు నేను పరిగెత్తి నిస్వార్థ చేస్తా. అయిన 2 నిమిషాలకి ఆ ఫైల్ జడ్జి గారు తీసి బెంచ్ ముందు విసిరేశారు. ఆ బెంచ్ మీద తీసుకొని ఓపెన్ చేసి, పొనిగోటి దినేష్ నీ కేసు కొట్టివేయబడింది, ఇక కోర్టుకి రావనవసరం లేదు అని చెప్పేశారు.